హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంపాక్ట్ అకాడమీ. సో ఐఎమ్ యశస్వి చింతడ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైట్ పేపర్స్ వాటి మీద ఒక బ్రీఫ్ సమ్మరీ చూద్దాం. సో ఈ వైట్ పేపర్స్ మీద ఎక్కడ ఇంకా అఫీషియల్ గా పీడిఎఫ్ లాగా ఏం వచ్చినట్లేదు. సో నాకు ఇప్పటివరకు దొరికిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంచెం అసలు ఈ 3 ఇష్యూస్, ఒకటి పవర్ సెక్టార్ మీద అమరావతి, రెండోది పోలవరం. ఓకే, వీటి మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రీఫ్ గా పెట్టాను సో దట్ ఇట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్. సో లెట్ us see. సో పవర్ సెక్టర్ మీద చూసుకుంటే, సో ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ లో వచ్చిన ఇష్యూ. దీనికంటే ముందు అసలు ఓకే, మన ఆంధ్రప్రదేశ్ లో పవర్ సెక్టర్ చూసుకుంటే దెర్ ఆర్ 3 డిస్కామ్స్ అండి రైట్ నౌ. ఓకే, ఒకటి ఏపీ ఎస్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్ సదర్న్, ఇది సదర్న్, ఇది ఈస్టర్న్, ఇది సెంట్రల్, 3 ఉన్నాయి. ఏపీ ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ అండ్ సిపిడిసిఎల్. At the same time, they have ranked in the top 10 list among 62 rated power utilities in the country. సో మొత్తం కంట్రీలో మనకి 62 ఉన్నాయి. దానిలో టాప్ 10 లో మన 3 కూడా ఉన్నాయన్నమాట. దిస్ ఇన్ 2024 జనవరి. సో ఓకే, దట్ ఈస్ పవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత వాట్ ఆర్ ద పవర్ స్టేషన్స్? డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉందండి. 1760 కెపాసిటీ మెగావాట్స్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత హైయెస్ట్ 1600 ఉంది కదా, దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం, నెల్లూరులో. ఓకే, దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ హైయెస్ట్. ఓకే, సారీ, సింహాద్రి ఇస్ ద హైయెస్ట్. సింహాద్రి సూపర్ పవర్, సూపర్ థర్మల్ విచ్ ఇస్ ఇన్ వైజాగ్. ఓకే, సింహాద్రి పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హైయెస్ట్. నెల్లూరు థర్మల్ ఇది చిన్నది, బాగా 30 ఉంది. మిగతావి రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, దామోదరం సంజీవయ్య, నార్ల తాతారావు, ఐఎమ్ షూర్ అందరికీ ఐడియా ఉంటుంటుంది. సో ఇది కృష్ణాలో ఉంది, ఇది నెల్లూరులో ఉంది. సో ఇది అలా గుర్తుపెట్టుకోండి, దిస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మిగతా ఇవన్నీ కూడా కొండపల్లి ల్యాండ్కో కార్పొరేషన్, ఇది నాప్తా గ్యాస్ బేస్డ్. సో కోల్ బేస్డ్ ఇవన్నీ కూడా మనకి కృష్ణపట్నం, రామగుండం, విశాఖపట్నం ఇవన్నీ కూడా కోల్ బేస్డ్. ఓకే, మిగతావి న్యాచురల్ బేస్డ్, ఈ కాకినాడ. ఓకే, ఒకటి న్యాచురల్ బేస్డ్ జేగురుపాడు. తర్వాత ఓన్లీ నాప్తా గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే కొండపల్లి ల్యాండ్కో. సో సచ్ ఎ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్, బి ప్రిపేర్డ్. హైడ్రల్ చూసుకుంటే, హైడ్రల్ లో కూడా మన కెపాసిటీ చూసుకోండి. ఫస్ట్ ఇది చూడండి, దిస్ ఇస్ పోలవరం అన్నింటికంటే హైయెస్ట్ 960, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెఫినెట్లీ. ఓకే, పోలవరం ఇన్ డెప్త్ లో చూద్దాం, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే శ్రీశైలం. శ్రీశైలం ఇస్ ఆల్సో వెరీ హై అండి, 770 ఉంది శ్రీశైలం మెగావాట్స్ కెపాసిటీ విచ్ ఇస్ ఇన్ కర్నూలు. తర్వాత మనకి లోవర్ సీలేరు కూడా ఇట్స్ వెరీ గుడ్. లోవర్ సీలేరు, అప్పర్ సీలేరు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మోతుగూడెం, విశాఖపట్నం ఇటు సైడ్. సో నార్దర్న్ సెక్టర్స్ లో మనకి ఈ అప్పర్ సీలేరు, లోవర్ సీలేరు ఇవన్నీ కూడా ఉన్నాయి. నాగార్జున సాగర్ కూడా అందరికి ఐడియా ఉంది కదా, 90. పెన్నా అహోబిలం చిన్నది 20. ఈ చెట్టిపేట, మినీ హైడల్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఓకే, జస్ట్ లుక్ గో త్రూ. మర్చికండ్ కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఒరిస్సా ఆంధ్ర బార్డర్ లో ఉంది, 84. సో టోటల్ హైడ్రో మనకు వచ్చి 1797 మెగావాట్స్ ఉందండి. ట్రై టు కీప్ దట్ ఇన్ మైండ్. సో దిస్ ఈస్ ద కరెంట్ అప్డేట్ అనుకోవచ్చు మనం. సో టోటల్ మనకి ఏపీలో థర్మల్ ఎంత ఉందండి? 18 గిగావాట్స్ ఉంది. 18 గిగావాట్స్, దట్ మీన్స్ 18,000 మెగావాట్స్. దానిలో మనకి ఏపీ జెన్కో 6647. ఓకే, జీజీపీపీ 216. ప్రైవేట్ ఒక 9954 ఉంది. సో యాక్చువల్ ప్రైవేట్ ఎక్కువ ఉంది మనకి, ప్రైవేట్ షేర్ అనేది ఎక్కువగా ఉంది. సెంట్రల్ షేర్ 1980 ఉంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ ప్రైవేట్ ఇంత, ఏపీ జెన్కో ఇంత, గుర్తుపెట్టుకోండి. రెన్యూబుల్, సో థర్మల్ మనకి అరౌండ్ 18 ఉంది. రెన్యూబుల్ 9+ ఉంది. సో టోటల్ మన ఏపీ స్టేట్ ఎంత అని చెప్పుకోవచ్చు అండి? ఆల్మోస్ట్ 26. ఓకే, సో 26+ గిగావాట్స్ చెప్పుకోవచ్చు మనకి. 18 గిగావాట్స్ థర్మల్ ఉంటే రెన్యూబుల్ 9 గిగావాట్స్ ఉంది. దానిలో ఎప్పుడు కూడా సోలార్ హై ఉంటుందండి, 4530. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. విండ్ 4000. హైడ్రో ఇప్పుడు మనం చూస్తాం కదా 1746. ఓకే, ఈ 1797 ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ ఇది పోలవరం కంప్లీట్ అయితే అవ్వలేదు కాబట్టి మనకి 1746 ఉంది కరెంటు. బయోమాస్ 444. స్మాల్ హైడ్రో 106 అండి. స్మాల్ హైడ్రో అంటే ఇవి మీకు చూసాం కదా, మినీ చిన్నవి. పెన్నా హోబిలం, ఈ చెట్టిపేడ, మినీ హైడల్ ఇలాంటివి చిన్నవన్నీ కలుపుకుంటే అది ఒక ఇది ఉంది. వేస్ట్ టు పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఏదైనా మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మనం ఎంత సోలార్ ఎనర్జీ, వేస్ట్ టు పవర్, బయోమాస్ ప్లాంట్స్ ఇవి పెట్టినా సరే దిస్ ఆల్ వెరీ స్మాల్ అండి. మనకి టోటల్ ఈ ఏవైతే థర్మల్ అంటే కోల్ కానీ, డీజిల్, పెట్రోల్ కానీ బేస్డ్ ఉన్నాయో దోస్ ఆర్ వెరీ హై
సో ఈ స్థాయికి రెన్యూబుల్ రావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ అఫ్ కోర్స్ సోలార్ బాగానే పికప్ అయింది 4530, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇదే, బట్ స్టిల్ renewable energy is only 36% of the installed capacity. గుర్తుపెట్టుకోండి, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు పవర్ సెక్టర్ మీద ఏంటి వచ్చిన న్యూస్ చూద్దాం మనం. వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ దేర్ ఇస్ అ టోటల్ లాస్ ఆఫ్ బర్డెన్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ ₹129,503 అండి. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సచ్ అ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్. వైట్ పేపర్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 9th July 2024. ఇలాంటి క్వశ్చన్ అడిగినా అడగచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి క్వశ్చన్ వచ్చినా వదిలేయచ్చు, బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ గొట్టిపాటి రవికుమార్. ఓకే, టారిఫ్ బర్డెన్ ఆన్ కన్స్యూమర్స్. సో దీనిలో ఏదైతే ఉందో 1,29,000, ఈ 1.29 lakh crore అనేది అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1.29 lakh crore లో జస్ట్ టారిఫ్ బర్డెనే 32,000 ఉంది కన్స్యూమర్స్ మీద. తర్వాత ఇంక్రీజ్ ఇన్ డెప్ట్ ఆఫ్ పవర్ యూటిలిటీస్ 49,496 crore అండి. ఓకే, సో ఇది టోటల్ లాస్. ఇది ఇంక్రీజ్ అయింది ఇన్ ద లాస్ట్ ఇయర్. ఓకే, సో ఎనర్జీ సేల్స్ హ్యావ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 54,000 ఇన్ 1819. సో ఆబ్వియస్ గా ఇప్పుడు ఇది ప్రెసెంట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దే విల్ బి కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ గవర్నమెంట్ టు ఇప్పుడున్న ఇది మనకి చూస్తాం. 2019 లో గవర్నమెంట్ మారింది కాబట్టి అప్పుడు దే ఆర్ సేయింగ్ దట్ 54,000 పర్చేజ్ ఉండేది ఎనర్జీ సేల్స్. అది మొన్న 23-24 కి ఇట్ ఈస్ జస్ట్ 69,000 అండి, విచ్ ఇస్ అ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 4.8%, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో ఎనర్జీ సేల్స్ అనేది 54,555 MU నుండి 69,113 వచ్చింది, విచ్ ఇస్ జస్ట్ 4.8%. ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, సో ద పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్రీస్డ్ బై ఓన్లీ 123 kWh ఫ్రమ్ 2019 టు 23 వరకు. ఓన్లీ 123 ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు అట్ ద నేషనల్ లెవెల్ 146 అయ్యింది. గుర్తుపెట్టుకోండి, పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ నేషనల్ లెవెల్లో 146 kWh వరకు ఇంక్రీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ 123 kWh వరకు ఇంక్రీజ్ అయింది. ఓకే, సో మెయిన్ రీజన్స్ ఫర్ పవర్ కట్స్ ఇన్ 22-23 a delay in the commissioning of the following projects అండి. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 960 MW, విచ్ ఇస్ క్వైట్ హై, మనం చూసాం కదా. ఈ దామోదరం సంజీవ్ అయ్యేది కృష్ణపట్నం అంటే STPS ఆల్మోస్ట్ 800 MW. 800 అంటే ఈ శ్రీశైలం వస్తుందేమో నాకు తెలిసి, కర్నూలు ఇది, కృష్ణపట్నం. సో ఎనీవే వాట్ ఇదేంటో మనకు తెలియదు. కృష్ణపట్నం అంటే కింద నెల్లూరు, చిత్తూరు అటు సైడ్ ఉంటుంది. సో అక్కడ STPS స్టేజ్ 2 యూనిట్ 3 ఇది ఒక 800 MW ఉందండి, ఇది కూడా డీలే అయింది బాగా. తర్వాత VTPS స్టేజ్ 5 యూనిట్ 800 MW. ఓకే, సో ఇది మేబీ విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు. సో ఎనీవే దీస్ 3 డీలే, ఈ హ్యూజ్ 960, 800 ఈ డీలే వల్లే మనకి మేజర్ గా ఎక్కువ ఈ పవర్ పర్చేసెస్ కానీ, ఈ డీలే ఇన్ పవర్ కట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చాయని చెప్పి వైట్ పేపర్ లో చెప్పారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో వీటి మీదే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే అవి ఇక్కడ అప్డేట్ చేస్తుంటాను, బట్ అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. 1.29 ఓకే 1.29 lakh crore అనేది మనకి టోటల్ బర్డెన్, ఆఫ్ విచ్ టారిఫ్ ఈస్ 30,000 crore. సో ఎంత 54 నుండి 69 పెరిగింది, 4.8% క్యాప్ ఇది. ప్లస్ ఆర్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఇస్ 123 kWh, నేషనల్ లెవెల్ లో 146 kWh. ఓకే, సో పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఇట్ ఇస్ కాల్డ్ as ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని, అండ్ ఇట్ ఇస్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, స్పిల్వే గేట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. హైడ్రో ఎలక్ట్రిక్ కూడా ఉందండి, 960 MW హైడ్రో ఎలక్ట్రిక్ ఉంది. ఛానల్స్ కన్స్ట్రక్షన్. సో పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ అ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి, మల్టీపర్పస్ irrigation project which has been accorded national project by the central government. It is in section 90. Okay, AP reorganization act లో section 90 లో ఉంటుంది, అది కూడా అడుగుతుంటారు. సో AP reorganization act మీద కూడా కపుల్ ఆఫ్ PDFs రెడీ ఉన్నాయి, నెక్స్ట్ అది మనం కవర్ చేద్దాం. సో దిస్ డ్యామ్ అక్రాస్ గోదావరి రివర్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రిజర్వాయర్ స్ప్రెడ్స్ ఇన్ పార్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఒడిషా ఆల్సో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో 3 purposes. ఫస్ట్ ఇస్ సప్లైడ్ వాటర్ ఫర్ ఇరిగేటింగ్ గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్, అంటే విశాఖపట్నం, విజయనగరం, ఈ ASR ఇవన్నీ కూడా టు సప్లై వాటర్ ఫర్ ఇరిగేషన్
నెక్స్ట్ పర్పస్ గోదావరి డైవర్టెడ్ టు కృష్ణ ఫర్ ఇరిగేటింగ్ హై లైన్ లెస్. గోదావరి కృష్ణ లింక్ చేసి గోదావరి వాటర్ ని అటు పైన నార్త్ ఆంధ్రాకి పంపించాలి, ఇక్కడ కృష్ణాకి లింక్ చేయాలి. అండ్ టు సెక్యూర్ కృష్ణా గోదావరి డెల్టాస్ ఫ్రమ్ డ్రాట్. సో కేజీ బేసిన్ ఏదైతే ఉందో దానికి డ్రౌట్ రాకుండా చూసుకోవడానికి. సో దీస్ ఆర్ ద 3 పర్పస్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్. సో పోలవరం ప్రాజెక్ట్ వాటర్ సప్లై టు దీస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ వెస్ట్ గోదావరి కృష్ణ త్రూ లెఫ్ట్ మెయిన్ కెనాల్ అండి. సో మనం పోలవరం ప్రాజెక్ట్ అక్కడ చూసుకుంటే, సో ఇది ప్రకాశం బ్యారేజ్, ఓకే, ఇది పోలవరం ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇదేంటిది ఏలేరు ప్రాజెక్టు ఎక్సెట్రా. ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్, ఇది సముద్రం అండి. ఓకే, సో సముద్రం ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇక్కడ నుండి మనకి ఇది గోదావరి కదా, గోదావరి, ఇది కృష్ణ. ఓకే, ఇది కృష్ణ, ఇది గోదావరి. ఈ రెండింటిని కూడా పోలవరం రైట్ మెయిన్ కెనాల్, ఇది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఓకే, సో లెఫ్ట్ మెయిన్ కెనాల్ అంటే మనం ఎప్పుడు కూడా వీఆర్ ఫేసింగ్ ద సీ అండి. ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ రైట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే, మీరు సముద్రం ఫేస్ చేసుకుంటూ నిల్చుంటే, సో ఇటు సైడ్ చూస్తున్నారు కిందకి, అప్పుడు మీ లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్ కెనాల్. ఓకే, సో లెఫ్ట్ మెయిన్ కెనాల్ తోటి మీకు ఈ నార్త్ ఆంధ్రాకి అంతటికి ఇస్తున్నారు. రైట్ మెయిన్ కెనాల్ అనేది అటు సైడ్ వెళ్తుంది అనమాట, మీకు కృష్ణాని కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఉంది పోలవరం ప్రాజెక్ట్. ఎనీవే, సో లెఫ్ట్ మెయిన్ కెనాల్ తోటి మనకి ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఇస్తారండి. రైట్ మెయిన్ కెనాల్ తోటి మనకి ఏంటంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఓకే, కృష్ణా తోటి లింక్ చేస్తారు. సో ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ ఎగ్జామ్ లో అడగచ్చు, అడగకపోవచ్చు, మనకి గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ జస్ట్ ఒకసారి చూద్దాం అసలు పోలవరం అంటే ఏంటని చూసి, దీనిలో మీకు గుర్తుండపోయినా పర్లేదు, జస్ట్ గో త్రూ అంతే. ఓకే, సో లైవ్ స్టోరేజ్ 75.2 TMCFT ఉందండి. అట్ కెనాల్స్ ఫుల్ సప్లై ఆఫ్ 41.15 meters, 135 feet. సో 135 feet అంటే ఇట్స్ క్వైట్ హ్యూజ్ ఇదండి. ఓకే, సో గ్రాస్ స్టోరేజ్ ఆఫ్ 194 TMCFT అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఇరిగేషన్ టు 23,20,000 acres అండి. గుర్తుపెట్టుకోండి, ఇది రఫ్ గా గుర్తుపెట్టుకోండి. 135 feet 23 lakh acres వస్తుంది ఈ మొత్తం ఇందులో. తర్వాత దానిలో ఉన్నటువంటి లింక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఒకటి పట్టిసీమ, తాడిపూడి లిఫ్ట్, తొర్రిగడ్డ, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్, వెంకటనగరం లిఫ్ట్, చగల్నాడు లిఫ్ట్, ధవళేశ్వరం బ్యారేజ్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్ కూడా. సో జస్ట్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనౌన్స్ డెసిషన్ టు కన్స్ట్రక్ట్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు ట్రాన్స్ఫర్ వాటర్ అట్ ద రేట్ ఆఫ్ 3,500 cusecs టు పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, అంటే పైకి ఆంధ్ర అవుట్ సైడ్, అండ్ ఏలేరు రిజర్వాయర్ టు ఫీల్ ఏలేరు కెనాల్. సో పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తోటి పోలవరం వాటర్స్ ని ఏలేరు కెనాల్ కి ఇవ్వడానికి, ఏలేరు కెనాల్ విల్ సప్లై వాటర్ టు వైజాగ్ అండి. వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దోస్ ఫార్ ఇన్ వైజాగ్. రిమెంబర్, వీఆర్ గెటింగ్ వాటర్ ఫ్రమ్ ఏలేరు కెనాల్. So all the irrigated lands under these lift schemes can be supplied from Polavaram right and left canals. Okay, so ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత డ్యామ్ కన్స్ట్రక్షన్స్ ఇన్వాల్వ్ బిల్డింగ్ 1.5 thick కాంక్రీట్ డయాఫ్రామ్ వాల్. సో ఈ డయాఫ్రామ్ వాలే మనకి పడిపోయింది అన్నారు కదా, సో అదంతా 1.5 meters థిక్. సో వీటి మీద క్వశ్చన్స్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ ద టాప్ పొజిషన్, మేబీ యూ కెన్ నోట్ డౌన్ ఆల్ దిస్ అండ్ ట్రై టు బై హార్ట్ అండి, ఎందుకంటే అడిగితే అడగచ్చు. But as much as you are comfortable, try to remember. So 40 to 120 meters below the river bed under the earth dam, which is the first of its kind in India. Tarvata, the purpose of the diaphragm wall is to secure the river bed stability for withstanding the water pressure across the dam. So మొత్తం డ్యామ్ యొక్క ప్రెషర్ తీసుకోవడానికి ఈ డయాఫ్రామ్ వాల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ 1.5 meter థిక్ కాంక్రీట్. ఓకే, so the project would constitute a earth cum rock fill dam. Okay, so what is Polavaram project? It's a earth cum rock fill dam of 2,300 meters, 7,580 feet length అండి ఇది. ఓకే, స్పిల్వే ఆఫ్ 907 meters, 44 vents ఉంటాయి, డిశ్చార్జ్ ఎంత వస్తుంది. సో ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా as much as you can try to remember. Coffer dam is planned up to 41 meters. ఓకే, MSL ఇవన్నీ కూడా చూడండి. కాఫర్ డ్యామ్స్ డయాగ్రామ్, రైట్ కెనాల్ ఎక్కడి వరకు వస్తుంది, అప్ టు ప్రకాశం బ్యారేజ్ వరకు వెళ్తుంది, 173 kilometers. సో ఇదంతా కూడా యువర్ కెపాసిటీ, ఎంతవరకు మీరు గుర్తు పెట్టుకోగలరు ఓకే అన్నది మీ కెపాసిటీ బట్టి మీరు చూసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కొన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో పోలవరం ప్రాజెక్ట్ విచ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్ ఆన్ రివర్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు గివ్ వాటర్ టు కృష్ణా, ఓకే,
అండ్ విశాఖపట్నం. అటు పైన విశాఖపట్నం అదంతా ఇవ్వాలి, కింద కృష్ణాకి లింక్ చేయాలి ఈ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ తోటి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఓకే, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ ద రైట్ కెనాల్ దట్ కనెక్ట్స్ పోలవరం టు కృష్ణ వాజ్ 70 to 80% కంప్లీట్ అండి. రైట్ కెనాల్ అంటే పైకి విశాఖపట్నం వైపు వెళ్ళేది కాదు, కింద కృష్ణా రివర్ వైపు వెళ్ళేది 70 to 80% కంప్లీట్ అయింది. ఓకే, సో ద పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ would lift the surplus flooding water from the river Godavari into the right canal. Okay, so under the Bachauth Tribunal, Bachauth Tribunal కూడా ఇంపార్టెంట్. అండ్ ద ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ బిట్వీన్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ 80 TMC ఆఫ్ వాటర్ కెన్ బి డైవర్టెడ్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. హౌ మచ్ వాటర్? 80 TMC ఆఫ్ వాటర్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణ. ఎందుకంటే గోదావరిలో ఎప్పుడు సర్ప్లస్ ఉంటుంది, వెళ్ళి సముద్రం కలిసిపోతుంది, కృష్ణాలో డ్రౌట్ ఉంటుంది. సో 80 TMC ఇక్కడికి ఇస్తే కృష్ణాలో శ్రీశైలంలో 80 TMC సేవ్ చేసి దట్ కెన్ బి డైవర్టెడ్ టు రాయలసీమ అండి. ఓకే, సో పట్టిసీమ is also very important. Pattisima project will bring 80 TMC water to Krishna from Godavari. Very very important. సో ఇది చూసాం మనం. సో ఇక్కడ ఎక్కడ ఉంటుందండి పట్టిసీమ, ఎక్కడ ఉంటుందో పోలవరము. ఓకే, సో సమ్వేర్ హియర్ పట్టిసీమ ఉంటుంది. ఎనీవే, సో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వుడ్ పంప్ వాటర్ ఇంటూ రైట్ మెయిన్ కెనాల్ అండి. ఓకే, సో పోలవరం నుండి రైట్ కెనాల్ లోకి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఓకే లోకి వాటర్ వెళ్తుంది. సో ఇట్స్ అలా ముందుకెళ్తే మనకి ప్రకాశం బ్యారేజ్ అవన్నీ వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ మేకింగ్ నేషన్స్ డ్రీమ్ ట్రూ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 రివర్స్ అండి, గోదావరి కృష్ణ. సో రివర్ లింకింగ్ లో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈస్ గోదావరి కృష్ణ. మిగతా బోల్డ్ కూడా ఉన్నాయి, దానిలో గోదావరి కృష్ణ అనేది మనం సాధించగలుగుతున్నాం. Water from Pattisima project will travel approximately 160 kilometers and join river Krishna. So 160 kilometers to 80 TMC. Okay, 80 TMC ట్రాన్స్ వెళ్ళి కలుస్తుందండి. ఓకే, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర రీచ్ అవుతుంది. ఫైన్. సో గుర్తుపెట్టుకోండి, 80 TMC మనకి రైట్ కెనాల్ లో పోలవరం నుండి పట్టిసీమ ద్వారా విజయవాడ వరకు వస్తుంది. ఓకే, 80 TMC వెరీ ఇంపార్టెంట్. తర్వాత every year water allocated to Andhra Pradesh on river Krishna are shared through the catchment area. Water from Srisailam will be released further down to Nagarjuna Sagar project. సో ఇక్కడ మనం గోదావరి నుండి కృష్ణాలో వెళ్తే అక్కడ కృష్ణాలో సేవ్ చేసింది శ్రీశైలంకి ఇస్తాం. ఓకే, సో ఇదంతా కామన్ చదవండి. ఈ అక్కడ మధ్య మధ్యలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇవన్నీ కూడా. సో అక్కడ ఎలాగైతే పట్టిసీమ ఉందో ఈ కింద శ్రీశైలం డ్యామ్ దగ్గర మనకి పోతిరెడ్డిపాడు ఇది ఉందన్నమాట. సో సేవ్డ్ వాటర్ ఇన్ రివర్ కృష్ణ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ టు రాయలసీమ. ఓకే, సో ఇది మనం చూసుకుంటే ఈ గోదావరి నుండి 80 TMC కృష్ణాకి ఇవ్వడం వల్ల కృష్ణాలో వాటర్ మనం సేవ్ చేస్తున్నాం కదా, దాన్ని ఈ పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ రీజియన్ కి మనం ఇస్తాం అనమాట వాటర్ త్రూ ద శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ డ్యామ్స్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాజెక్ట్ అండి, పోలవరం ప్రాజెక్ట్. దిస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రాక్ డ్యామ్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ సైట్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్. సో ఇప్పుడు just a minute. Okay, so that is about the Polavaram project. Fine, so let us look at the Amravati. So Amravati lo, so this is the Amravati andi, ikkada untundi manaki Vijayawada, Guntur, ee Krishna river ikkada. So this is the location. So Amravati is the capital of Andhra Pradesh, located on river Krishna bank, Guntur district. అంటే ఈ డేట్ గుర్తుంచుకోగలిగితే గుర్తుంచుకోండి, 22 October 2015. మన 2014 లో బైఫర్కేషన్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీ గారు వచ్చారు, ఫౌండేషన్ స్టోన్ అమరావతిలో లే చేశారు. ఎక్కడ? ఉద్దండ రాయనిపాలెం విలేజ్. ఇది కూడా అడగచ్చు, ఎక్కడ ఫౌండేషన్ స్టోన్ చేశారు? ఉద్దండ రాయనిపాలెం, 22 October 2015. ట్రై టు రిమెంబర్ దట్. అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శాతవాహన టైంలో 2200 year హిస్టరీ చూసాం మనం. ఫార్మర్లీ నోన్ యాజ్ ఆంధ్ర నగేరి, ఉదుంబరావతి, ధన్య కటకం ఆర్ ధరణి కోట. ఇవన్నీ కూడా మనం ఏపీ హిస్టరీలో కూడా కవర్ చేసాం. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఆన్ June 28 రిలీజ్ ద వైట్ పేపర్ ఆన్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో పోలవరం ఇక్కడికి వచ్చిందండి. సో పోలవరంలో జస్ట్ ఎ మినిట్. సో పోలవరంలో చిన్న ఇది లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు. June 28, 2024 లో రిలీజ్ చేశారు వైట్ పేపర్. పోలవరం ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, సెక్షన్ 90 గుర్తుపెట్టుకోండి. సో వైఎస్ఆర్సీపీ కాల్ ఫర్ రివర్స్ టెండరింగ్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ అండ్ కాఫర్ డ్యామ్ అండ్ డయాఫ్రామ్ వాల్స్ ఫర్ డ్యామేజ్డ్. అదొక అప్డేట్ గుర్తుపెట్టుకోండి.
సో until the diaphragm wall is completed, we cannot construct the ECRF అని చెప్తున్నారండి. Gap 1 was washed away for 150 meters due to Godavari floods. No compensation was paid. International experts from USA will check the project in the first week of July. సో ప్రస్తుతానికి ఇది మనకి పోలవరం మీద ఉన్న అప్డేట్ అండి. డయాఫ్రామ్ వాల్ పడిపోయింది, గ్యాప్ 1 వాష్, 44 గ్యాప్స్ ఎన్ని చూసాం కదా, ఒకటి వాష్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద ఇది. సో అమరావతి చూద్దాం. సో డ్యూరింగ్ ఇట్స్ ఫార్మేటివ్ ఫేజ్, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డెవలప్మెంటల్ ప్లాన్స్ ఒక్కసారి. సో దిస్ ఇస్ ఆల్సో రిగార్డింగ్ పోలవరం. ఆ రెండు ఇక్కడికి వచ్చాయి. ఓకే, సో రిగార్డింగ్ పోలవరం, ఫస్ట్ ఫేజ్ లో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డెవలప్డ్ ప్లాన్స్ యూజింగ్ 33,000 acres ఆఫ్ ల్యాండ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, that can be obtained from 29 villages farmers, and this was called a land pooling scheme, which ensured return of developed plots of 1,000 square yards for residential use and 250 square yards, 400 square yards that can be used by farmers for encouraging various commercial activities. So 29 villages లో 33,000 acres farmers ఇచ్చినందుకు వాళ్ళకి 1,000 square yards లో మనకి డెవలప్ ప్లాట్స్ ఇస్తున్నారండి. దానిలో రెసిడెన్షియల్ యూస్ కి 250 square yards, కమర్షియల్ యూస్ కి 400 square yards. Okay, so questions can be asked and try to remember. తర్వాత రీసెంట్ గా ఏమంటున్నారంటే ల్యాండ్ పూలింగ్ వాస్ డన్ బై 34,400 crores. 33,000 అనుకున్నారు, దట్ బికేమ్ 34,400 acres డొనేటెడ్ బై 29,966 ఫార్మర్స్ అండి. మన సీఎం గారు చెప్పినట్టు 34,400 acres బై 29,966 farmers. Try to remember. He further said that Singapore had prepared 3 master plans for the capital city, according to which it would house a total of 9 regions, including a government city, health city, finance city, sports city, electronic city, justice city, tourism, knowledge. సో అన్ని ఉన్నాయండి, 9 regions ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ regions అని అడగచ్చు, 9 regions. సో సింగపూర్ ఇచ్చింది మాస్టర్ ప్లాన్స్. చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ చూసింగ్ అమరావతి. ఇది కూడా అడగచ్చండి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ చూసింగ్ అమరావతి? ఒకటి, ఇట్స్ ద ప్రీవియస్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ, సాతవాహన డైనాసిటీ. సో చాలా చరిత్ర ఉన్నది. ఇంకోటి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద స్టేట్. అది కూడా మీరు చూసుకుంటే అమరావతి అనేది సెంట్రల్ లో ఉందండి. కొంచెం చూసుకుంటే అక్కడ నుండి ఇక్కడ నుండి అన్ని సైడ్ నుండి చూసుకుంటే సెంట్రల్ ఉంది. సో ఈ సెడ్ దట్ ఇట్ వాస్ ద లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ద హోల్ వరల్డ్. 34,400 acres 29,966 ఫార్మర్స్ వాలంటరీగా ఇచ్చారు. వాళ్ళకి రిటర్న్ లో ఇది వస్తుందండి. 10,000 square yards రెసిడెన్షియల్ యూజ్, 250,000 square yards డెవలప్ ప్లాట్స్ వస్తాయి. రెసిడెన్షియల్ యూజ్ 250 ఉంటుంది, 400 కమర్షియల్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 crore, tenders were called for works from 41,000 crore and bills were paid to the tune of 4,000. సో ఎర్లియర్ ఈ కాస్ట్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్టిమేటెడ్ కాస్ట్ వాస్ 51,000 crore అప్పట్లో. దానిలో 41,000 crore కి టెండర్స్ పిలిచి ఆల్రెడీ 4,300 crores పేమెంట్ కూడా అయింది. సో ఈ అలిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అమరావతి ల్యాండ్ ఎక్విజిషన్ రిమూవ్ చేశారు. 2,903 ఫార్మర్స్ కి యాన్యుటీ కూడా టర్మినేట్ చేశారు. ఏదంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినంత వరకు ఫార్మర్స్ కి ఇయర్లీ అమౌంట్స్ ఇస్తున్నారండి. తర్వాత వెల్ఫేర్ పెన్షన్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారని చెప్తున్నారు. తర్వాత చీఫ్ మినిస్టర్ క్లెయిమ్ దట్ ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ క్యాన్సిల్డ్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఆఫ్ $300 million. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారని నేను అనుకోను. అవుట్ రైట్ గా పొలిటికల్ క్వశ్చన్స్ అడగకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద అప్డేట్ వీ హ్యావ్ ఆన్ ద రీసెంట్. సో ఐఎమ్ పుటింగ్ ఇట్ హియర్ అండి. సో ఇదంతా జస్ట్ ట్రై టు రిమెంబర్. ఒక 300 million ఫండింగ్ అనేది బ్లాక్ చేశారు. 100,000 crore సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కూడా బ్లాక్ అయిందని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి చెప్పడం జరుగుతుంది. సో ద చీఫ్ మినిస్టర్ యాడెడ్ దట్ ద గవర్నమెంట్ వుడ్ నౌ ఫోకస్ ఆన్ రీస్టోరింగ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ రిసరెక్టింగ్ ద ఎకనామీ ఆఫ్ ద స్టేట్. ఓకే, సో చాలా డేటా మనం చూసాం. ట్రై టు రిమెంబర్ ఈ 29 villages, 34,400 ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. 9 regions గుర్తుపెట్టుకోండి. ఎందుకు అమరావతి అనుకున్నారు గుర్తుపెట్టుకోండి. అమౌంట్ 51,000 crores ఎస్టిమేటెడ్, దానిలో ఇది జరిగింది, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అమరావతి మీద పెద్దగా ఇంకా ఇదంతా కూడా వస్తుందండి. ఓకే, అమరావతి దిస్ ఆల్ అమరావతి, పోలవరం కాదు, దిస్ ఈజ్ అబౌట్ అమరావతి. సో అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా గుర్తుపెట్టుకోండి. సో పోలవరంకి ప్రస్తుతానికైతే ఇదే ఉంది. ఓకే, గ్యాప్ 1 ఎగిరిపోయింది, డయాఫ్రామ్ వాల్ పడిపోయింది. సో అదేం చేయాలో చూస్తున్నారు. అండ్ దిస్ ఇస్ బ్రీఫ్ అబౌట్ పోలవరం అంటే ఇదంతా కూడా కంప్లీట్ బ్రీఫ్ అబౌట్. అండ్ దిస్ ద కరెంట్ సెక్టర్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనర్జీ పవర్ సెక్టర్ మీద ఇది లేటెస్ట్ గా మనకు వచ్చింది 1.29 lakh crore ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే,
సో దీస్ ఆర్ ద కరెంట్ అప్డేట్స్ అండి. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఈ పీడిఎఫ్ ని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఎకనామిక్ కోర్స్ అండి. సో ఎకనామిక్ కోర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో అది వాళ్ళందరికీ ఈ పీడిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. అలాగే ఎకనమీ కొంచెం ఆపాను, ఎందుకంటే బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా ఫ్రెష్ గా వస్తాయి కాబట్టి ఇప్పుడున్న క్వశ్చన్స్ అప్డేట్ చేసుకుంటూ లేటెస్ట్ ఫిగర్స్ తోటి ఫర్దర్ గా చేయొచ్చు. మీన్ వైల్ థియరీ రిలేటెడ్ ఏదైతే ఉందో అది కన్విడెన్స్ గా చేసుకుందాం. సో ఐ కీప్ అప్డేటింగ్ అండి టిల్ ద ఎగ్జామ్ హ్యాపన్స్. వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను అలా అప్డేట్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.